అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు ధనుస్సు సంచారాన్ని అనుసరించి లగ్న మాస ఫలితాలు చెప్పుకుందాం. సామాజికంగా డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు వృశ్చికం నుంచి ధనస్సులోకి వెళ్తున్నారు. ఆ సమయం నుంచి జనవరి నెల 15వ తేదీ తెల్లవారుజామున అంటే 14 రాత్రి 15 తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాల వరకు సూర్యుడు ధనస్సులో ఉంటారు. సూర్యుడు ధనస్సులో ఉండే ఒక నెల రోజులకు సంబంధించి మనం సామాజికంగా ఎలా ఉంటుంది ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనం అంతకంటే ముందుగా గత నెలలో మనం ఏం చెప్పాము, ఏం జరిగాయి, నేను చెప్పిన వాటిలో కొన్ని అంశాలు జరగలేదు, అవి ఎందుకు జరగలేదు, నేను ఆ గ్రహాల స్థితిని అంచనా వేయడంలో నేను ఎలా పొరపడ్డాను, దీనికి సంబంధించి అంటే ఏవి జరిగాయి ఏవి జరగలేదు అని చెబుతాను. ఆ జరగకపోవడానికి కారణం నా అంచనాలో ఉన్న లోపం, అది కూడా ఇక్కడ తెలియజేస్తాను. ఓకే, మనం గత నెల జరిగిన విషయాలకు సంబంధించి చిన్నపాటి రివ్యూ చేసుకోవాల్సి వస్తే నేను ఒక చిన్న పొరపాటు పడ్డాను ఇక్కడ అంచనా వేయడంలో. కుజుడు తన ప్రభావాన్ని చూపడం లేదు కాబట్టి, అలా చూపకుండా మళ్ళీ శని వీక్షణకు కట్టుబడ్డారు కాబట్టి శని మరికొంత ఇబ్బంది పెడతారు కుజుడిని ఆ చూస్తున్న భావాల్ని అని నేను అంచనా వేసుకున్నాను. ఇక్కడ కుజుడు అస్తంగతం చెందకుండా ఉంటే నా అంచనాలు యథావిధిగా జరగాల్సి ఉండింది. కానీ కుజుడు అస్తంగతం చెందిన సమయంలో ఇక్కడ సహజంగా మనకు యుద్ధనీతి అనే ఒక పదం ఉంది. ఆ యుద్ధనీతిని శని భగవానుడు యథాతథంగా పాటించినట్టు నాకు గత నెల సమాజంలో జరిగిన విషయాలను గమనిస్తే అర్థమైంది. ఏంటి అంటే యుద్ధనీతి అంటే ఏంటి అంటే శత్రువు అయినా సరే తమ ఎదురుపక్షం వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేకపోయినా, అలసిపోయి ఉన్నా, వాళ్ళు ఆరోగ్యంగా లేకుండా ఉన్నా, పోరాటానికి సిద్ధంగా లేకుండా ఉన్నా, వాళ్ళు పోరాటం చేసే పరిస్థితిలో లేకుండా ఉన్నా, వెన్ను చూపించి పారిపోతూ ఉన్నా కూడా అటువంటి సమయంలో యువతల పక్షం వారు కూడా యుద్ధం చెయ్యకూడదు. ఇది యుద్ధనీతి అనే పదానికి సంబంధించిన అర్థం. ఇక్కడ కుజుడు అస్తంగతం చెందారు కాబట్టి శనిదేవుడు యుద్ధనీతిని పాటించి ఆ కుజ కారకత్వాల్ని కానీ కుజుణ్ణి కానీ ఇబ్బంది పెట్టలేదు. కుజ అనుకూలత కలిగిన లగ్నాల వారికి కుజుడు శనికి కట్టుబడిన కారణంగా రావాల్సిన ఏ ఒక్క ఇబ్బంది ఈ నెలలో రాలేదు. మిగిలిన వేరే సమస్యలన్నీ వచ్చాయి. ఏంటి, కుజుడు అస్తంగతం చెందిన కారణంగా వీళ్ళకు వచ్చే ఈ సహజమైన అనారోగ్యాలు కావచ్చు, నీరసం కావచ్చు, బలహీనతలు కావచ్చు, కుజుడు ద్వారా అందాల్సిన శక్తి కుజ అనుకూల లగ్నాల వారికి అందడం లేదు. కాబట్టి శని కూడా కుజుడు కారకత్వాలను కానీ కుజ అనుకూలతలను కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే బేసిక్గా అక్కడ కుజుడి యొక్క ప్రభావం లేదు కాబట్టి శని కూడా కుజకారకత్వాల మీద, కుజ భావాల మీద, కుజుడి ప్రభావం మీద ఇబ్బంది పెట్టలేదు, చూపించలేదు. అంటే యుద్ధనీతి పాటించారు. సో ఈ కారణంగా గత నెలలో మనం ఏదైతే చెప్పుకున్నామో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని, అధిక సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తాయని, ఎక్కువ జన నష్టం జరిగే అవకాశం ఉంది అని, ఈ రకమైన ప్రభావం ఫలితం మనకు సమాజంలో పెద్దగా కనిపించలేదు. ఒకందుకు అది సంతోషమే. ఏంటంటే కుజుడు ఈ సమయానికి వృశ్చికంలోకి వస్తారని గత సంవత్సరంలోనే కుజుడు వృషభంలోనే అస్తంగతం చెంది ఉన్నారు 6 నెలల పాటు ఒకే భావంలో. ఇప్పుడు ఈ సమస్య, ఈ ప్రమాదం రాకూడదనే అక్కడ 6 నెలల పాటు ఉండి ఈ సమయానికి అస్తంగతం చెందే విధంగా అది దైవ నిర్ణయం. లేకపోతే ఇలా కరెక్ట్గా శని వీక్షణకు కట్టుబడే సమయానికి అస్తంగతం చెందడం అనేది సామాన్యంగా జరగని పని. ఎందుకంటే అది కూడా ముఖ్యంగా సహజభావ చక్రంలో 8ని కుజుడు రవి కూడా ప్రభావితం చేసే సమయంలో శని ప్రభావం కూడా ఉంటే అది అధిక సంఖ్యలో విపరీతమైన ప్రాణ నష్టం సంభవించాల్సిన దానికి కావాల్సిన గ్రహస్థితి అది. కానీ ఎప్పుడైతే మనకు కుజుడు అస్తంగతం చెంది ఉన్నారో శని కూడా ఇబ్బంది పెట్టలేదు కుజుడిని కానీ కుజ కారకత్వాలను కానీ. సహజంగా కుజ అస్తంగతం వల్ల వచ్చే ఆ బలహీనత, రక్షణ లేనితనం, తమను తాము రక్షించుకోలేకపోవడం ఏదుందో ఈ కారకత్వాలతో మాత్రమే ప్రజలు ఇబ్బంది పడ్డారు. జన్మ జాతక రీత్యా పాపగ్రహంగా కుజభుక్తులు ఇలా జరిగే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉన్నారు. కానీ అంటే సరే జన్మజాతక రీత్యా పాపగ్రహాలుగా శని భుక్తి, శుక్రభుక్తి ఇలా జరిగే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ కుజుడు అస్తంగతం చెందిన కారణంగా
గోచార రీత్యా శని ప్రభావం కుజ కారకత్వాల్ని కానీ కుజుణ్ణి కానీ ఇబ్బంది పెట్టలేదు. ఈ కారణంతోనే అంటే నేను ఈ కుజ అస్తంగతం చెందిన సమయంలో శని మరింత ఇబ్బంది పెడతారు నేను ఆలోచించుకున్నాను. అంటే నా ఆలోచనకు అలా తట్టింది. వాస్తవానికి ఈ నెల రోజులు గమనించిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది. ఇది నేను కూడా ఒక కొత్త పాఠం నేర్చుకున్న విధంగానే ఉంది. ఎందుకంటే మనకి ఈ విషయాలు ఇంత స్పష్టంగా గమనించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనమే గమనించి తెలుసుకోవాలి. కాబట్టి నేను కూడా గమనించే తెలుసుకున్నాను, గమనించే నేర్చుకున్నాను. కుజ అస్తంగతం కారణంగా గత నెలలో నేను చెప్పిన అన్ని విషయాల్లోకి ఒక విషయం మాత్రం పని చేయలేదు, ప్రభావం చూపలేదు. ఏంటి అంటే అధిక సంఖ్యలో మరణాలు జన నష్టం ఉండే అవకాశం ఉంది అని. ఈ ఒక విషయం మినహా మిగతా అన్నీ యథాతథంగా జరిగాయి. మనం విమానాన్ని హైజాక్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పాము. విమానాన్ని కాదు కానీ హెలికాప్టర్లో వెళ్ళి సముద్రంలో ఉన్న నౌకని హైజాక్ చేశారు. మళ్ళీ దాన్ని వెళ్ళి వీళ్ళు రక్షించేసుకున్నారు. అది వాణిజ్య నౌక. ఇంకా ఈ భూకంపాలనేది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 దేశాలకు మధ్యలో సరిహద్దులో భూకంపం అయితే వచ్చింది. 3 దేశాల్లో కూడా భూకంపం యొక్క తీవ్రత అయితే మనకు కనిపించింది. ఇంకా అక్కడ సహజంగానే వస్తూ ఉంటాయి. కుజ అస్తంగతం కారణంగా ఆ ప్రభావం కూడా తక్కువగానే ఉండింది. శని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అక్కడ. ఇంకా ఇంకొక చోట ఈ అగ్ని ప్రమాదాలు అనేది మాత్రం అన్నీ జరిగాయి. ఏంటి అంటే మనం గత నెల మాస ఫలితాల్లో చెప్పలేదు కానీ రాహుకేతు ట్రాన్సిట్లో చెప్పుకున్నాం. శుక్రుడు కన్యలో ఉండగా మద్యం కారణంగా అగ్ని ప్రమాదాలు, మద్యం కారణంగా సమస్యలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శుక్రుడితో కేతువు కలిసున్న ఒక నెల రోజుల్లో శుక్రరాహుల కారణంగా మద్యం మత్తులో సమస్యలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పుకోవడం జరిగింది. అది శుక్రుడు కన్యలో ఉండగా మద్యపానం చేసి మన రాష్ట్రంలోనే విశాఖపట్నంలో ఒక 30-40 నౌకలు, అంటే వాళ్ళు చేపల వేటకు వెళ్ళే పడవలు తగలబడిపోయాయి అని మనం చూడడం జరిగింది. అది రాహుకేతు ట్రాన్సిట్లో భాగంగా రాహు శుక్రుడు ఒకరినొకరు ప్రభావం చూపుతున్న కారణంగా మద్యపానం కారణంగా వచ్చిన సమస్య అది. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పారంటే ఏ దేశము ఈ నెలలో ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ప్రతి దేశానికి ఏదో ఒక సమస్య వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా ప్రతి దేశం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70-80 దేశాలు, ప్రతి దేశం ఒక్కొక్క రకమైన సమస్యతో ఒక్కొక్క దేశం ఇబ్బంది పడింది. ఇక ఇండోనేషియాలో అగ్నిపర్వతం కింద భూకంపం వచ్చి అగ్నిపర్వతం బద్దలై అక్కడ పర్వతారోహణ చేస్తున్న వాళ్ళు 11 మంది అక్కడికక్కడ కాలిపోయారు. అగ్నిపర్వతం బద్దలై అది చాలా పెద్ద నష్టం సంభవించింది చూడడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకు అతిపెద్ద తుఫాను కారణంగా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది. గురువు శని వీక్షణకు చంద్రుడు కట్టుబడిన ప్రతిసారి కొంచెం పెద్ద మొత్తంలోనే సమస్య ఉంటుంది అని. గురువు శని వీక్షణకు సింహంలో చంద్రుడు కట్టుబడిన సమయంలో అతిపెద్ద తుఫాన్ వచ్చి ఇంకా అది ఆంధ్ర, తమిళనాడులో ఎంత పెద్ద నష్టం కలిగించింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. కొంత కష్టం, కొంత సమయం కూడా పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి. కొంత ఎక్కువ భారీ నష్టం అయితే సంభవించింది చాంగ్ తుఫాన్ కారణంగా. సో ఇది మనం గత నెలలో అంటే కాస్త సమయం మిస్కాల్కులేట్ అయినా కూడా చెప్పిన విషయం అయితే అతిపెద్ద తుఫాను కారణంగా అతి తీవ్ర నష్టం, పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంది అని మనం చెప్పడం జరిగింది. అది అలాగే జరిగింది. ఇంకా అదే సమయంలో అంటే ఈ తుఫాన్ ఇక్కడ ఆంధ్ర ఇటువైపు ఇబ్బంది పెడుతున్న సమయంలోనే మనకు తెలంగాణలో ఒక బస్సు మొత్తం కాలిపోయింది, ఒకరు సజీవ దహనం అయ్యారు అని చెప్పారు. రాజస్థాన్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఒకటి సంభవించింది. ఇంకా రాజకీయ నాయకులు మరణాలు సంభవిస్తాయని చెప్పాము. కానీ కుజుడు అస్తంగతం కారణంగా శని కూడా యుద్ధ విరమణ చేసి అంత పెద్ద సమస్యనైతే కలిగించలేదు. కానీ చాలామంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయి. ఈ నెలలో జరిగిన ఎలక్షన్లలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క చోట మాత్రం బీజేపీ ఉన్న చోట తనే అధికారంలోకి వచ్చింది. మిగిలిన 4 రాష్ట్రాల్లో పాత ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయి కొత్త ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి. సో ఈ రాజకీయ నాయకులకి, కీలకమైన రాజకీయ నాయకులకి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. కానీ ప్రతి ఒక్కరికి పదవి నష్టం, పదవి గండం అయితే వచ్చింది. కుజుడు అస్తంగతంగాని చెందకుండా ఉంటే ఇది వేరే రకంగా వెళ్ళిపోయేది. అంటే రాజకీయ నాయకులకి హత్యల వైపు వెళ్ళిపోయేది. అక్కడికి 2 చోట్ల రాజకీయ నాయకులు హత్యలు జరిగాయి. యూపీలో ఒకరిని ఏదో ఒక సమావేశంలో మాట్లాడి బయట వస్తుంటే ఇంటికి గన్తో కాల్చారు అనే విధంగా మనం ఒక న్యూస్ చూసాము. ఇంకొకటి కూడా ఇంకొక రాష్ట్రంలో, ఏ రాష్ట్రం నేను సరిగ్గా గమనించుకోలేదు, అక్కడ కూడా పొలిటికల్ కారణాలతోనే ఒకరిని ఇంటికి వెళ్ళి కాల్చి చంపేశారు అనేది చూశాను. ఇప్పటికే జరిగిపోయి ఉన్నా కూడా ఉత్తరాఖండ్లో
ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ఈ 41 మంది ఆ ఒక టెన్నల్ లోపల ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని ఇంచుమించు 17 రోజుల తర్వాత కానీ బయట తీయలేదు. అంటే వాళ్ళు ప్రతిరోజు జీవన్ మరణ సమస్యతోనే ఇబ్బంది పడ్డారు. కానీ ఒక అదృష్టం ఏంటంటే కుజుడు అస్తంగతం చెందిన కారణంగానే వాళ్ళు ప్రాణాలతో బయట వచ్చారు. లేదంటే వాళ్ళు మరింత ఇబ్బంది పడి కొంచెం మనం చెడు వార్తలు వినాల్సిన అవకాశం ఎక్కువగా ఉండేది ఆ సమయంలో. ఓకే, ఇది గత నెలలో మనం జరుగుతాయని చెప్పింది. ఏవి జరగలేదు, ఏవి జరిగాయి, ఆ జరగనివి ఏ కారణంతో జరగలేదు, దీనికి సంబంధించిన వివరణ. అంటే కుజ అస్తంగతం సమయంలో శని వీక్షణకు కుజుడు కట్టుబడితే ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియకపోవడం వల్ల నేను పొరపాటు పడ్డం జరిగింది. అంటే ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే ఈ నెలలో తెలంగాణ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోయిన కారణంగా కొంతమంది ఇప్పటికే బాగా పాపులర్ అయిన జ్యోతిష్యం లేదు, జ్యోతిష్యం అంతా అబద్ధం, వాళ్ళు చెప్పిన మాట జరగలేదు కాబట్టి జ్యోతిష్యాన్ని అబద్ధం అని వాళ్ళు చెప్పారు. జ్యోతిష్యం అబద్ధం కాదు, మనం అంచనా వేసుకోవడంలో పొరపడ్డం మాత్రమే. ఎప్పుడు మనకు కనిపించలేదనో మనం చెప్పింది జరగలేదనో వాస్తవం అవాస్తవం అయిపోదు. జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ ఫలితాలని అంచనా వేసుకోవడంలో పొరపడతాము. ఏంటి అంటే సహజభావ చక్రంలో 5 పోయింది. జ్యోతిష్య కారకుడైన బుధుడు గురువీక్షణ కట్టుబడ్డారు. సో శనిపాలిత జాతకులు వాళ్ళ యొక్క అంచనాలు మిస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మేషలగ్నమైన వాళ్ళకు కూడా రవి పంచమాధిపతి శని వీక్షణకు కట్టుబడ్డారు కాబట్టి వీళ్ళ అంచనాలు కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పంచమాధిపతి పాపగ్రహాలు కట్టుబడతారో అటువంటి సమయంలో మనం ఫలిత నిర్ణయం చేయడంలో కాస్త పొరపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం మనుషులం కాబట్టి మనం పొరపడడానికో అంచనా వేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రహముల యొక్క ప్రభావం ఫలితం వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయో, వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఉంటాయో యథాతథంగా వాటిని అదే విధంగానే వాళ్ళు ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. మనం జ్యోతిష్యం లేదని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఫలితాన్ని అంచనా వేయడంలో మిస్ అయ్యామనే విషయాన్ని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఈ నెల సమాజంలో ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, మనకు ఈ నెల చివరికంతా అంటే డిసెంబర్ చివరికంతా కుజుడు తన అస్తంగతం నుంచి బయట రావడంతో పాటు శనివీక్ష నుంచి కూడా బయట వచ్చి ధనస్సులోకి కుజుడు వెళ్తున్నారు. ధనస్సులోకి కుజుడు వెళ్ళిన 2వ రోజు నుంచి కుజుడు యొక్క అస్తంగతం పూర్తయి ఆయన తన ప్రభావాన్ని ఫలితాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇంకా మనం సూర్యుడు ధనుస్సు సంచారాన్ని అనుసరించి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సూర్యుడు ధనుసులోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఫలితాలు ప్రభావాలు చూపవచ్చు. ఇది గురుపాలిత లగ్న జాతకులకు అందరికీ అనుకూలంగాను, శనిపాలిత లగ్న జాతకులకు అందరికీ ఇబ్బందికరంగాను ఉంటుంది. ఇది మొట్టమొదటి మాట. ఇక 2, శుక్రుడు గురువు యొక్క ఆధీనంలో నుంచి అంటే తులలో ఉన్న శుక్రుడు గురువు కంటే తర్వాత డిగ్రీల్లో ఉన్న కారణంగా శుక్రుడు యొక్క బలం కూడా శనిపాలిత లగ్న జాతకులకు పూర్తిగా లేదు. అటువంటి శుక్రుడు గురువు చూపులో నుంచి బయటపడి శని వీక్షణలోకి వస్తున్నారు. ఈ శని వీక్షణకు శుక్రుడు దొరకడం అనేది గురుపాలిత లగ్న జాతకులకు అందరికీ ఇబ్బందికరంగాను, శనిపాలిత లగ్న జాతకులకు అందరికీ అనుకూలంగాను ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ రెండు వైపుల లగ్నాల వాళ్ళకి హోరాహోరీనే. సహజభావ చక్రంలో 8 అయిన వృశ్చికం పూర్తిగా శని శుక్రుల ఆధీనంలో ఉంది. సహజభావ చక్రంలో 9వ స్థానమై వృషభ లగ్నానికి 8వ స్థానమైన ధనస్సు రవి బుధ కుజులు ముగ్గురు ధనస్సులో ఉంటూ గురువు యొక్క వీక్షణకు కట్టుబడిన కారణంగా ధనస్సు మరింత బలంగా తయారైంది. ఇది శనిపాలిత లగ్న జాతకులకి చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం ఉంటుంది. అంటే 2 వైపుల వాళ్ళకి అనుకూలతలు ఎంతున్నాయో ప్రతికూలతలు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెలలో హోరాహోరీనే. మళ్ళీ ఏదో కుజ అస్తంగతం పుణ్యమాని గత నెలలో తప్పించేసుకున్నాం, కానీ చాలా సమస్యల నుంచి ఈ నెల మళ్ళీ అదే హోరాహోరీ ప్రారంభం కాబోతుంది. మనం ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో ఏం జరుగుతుందని తెలుసుకునే దానికంటే ముందుగా మనం గ్రహముల యొక్క స్థితి, డిగ్రీలు, రాశి మార్పులు వీటికి సంబంధించి చెప్పుకుందాం. ఇంకా ఈ నెల మనం గ్రహముల స్థితి చూసుకోవాల్సి వస్తే నేను 2 చార్టు వేశానండి. మాసం ప్రారంభ సమయంలో ఉండే గ్రహస్థితి, మాసం ముగింపు సమయంలో ఉన్న గ్రహస్థితి 2 వేశాను. కాస్త మనకేంటంటే గ్రహములు ఎక్కడ ఉంటున్నాయి, ఎన్ని డిగ్రీలో ఉంటున్నాయి మాసం ముగిసే సమయానికి అని తెలుసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని. ఈ గ్రహస్థితి చూసుకోవాల్సి వస్తే మనకు 16, 12, 23 డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు
వృశ్చికం నుంచి ధనుసులోకి వెళ్తున్నారు. సూర్యుడిని 0 డిగ్రీస్లో మనం తీసుకోవడం జరిగింది. అదే సమయానికి బుధుడు అక్కడే ఉన్నారు. ఈ నెలలో బుధుడు స్తంభిస్తున్నారు కాబట్టి నెల మొత్తం ధనస్సులోనే ఉంటారు. గురు వీక్షణకు కట్టుబడే ఉంటారు. గత సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నాం. శని వీక్షణకు ఇప్పటికి 2 సార్లు బుధుడు దొరికిన ప్రతిసారి స్తంభించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలన్నీ మనం చూస్తూ వచ్చాం. సో ఆంధ్రప్రదేశ్లో గత 4 నెలల ముందర ఏదైతే రాజకీయ అల్లకల్లోలం ఉందో, ఈ రాజకీయ అల్లకల్లోలానికి ప్రధాన కారణం ఆ సమయంలో బుధుడు స్తంభించి శని వీక్షణకు దొరకడమే ప్రధాన కారణమైంది. ఇప్పుడు అదే బుధుడు స్తంభించి మళ్ళీ గురు వీక్షణకు దొరుకుతున్నారు. అంటే శని వీక్షణకు బుధుడు దొరికిన సమయంలో ఏదైతే అప్పుడు సమస్యలు ఏర్పడ్డాయో, ఇప్పుడు గురు వీక్షణకు బుధుడు దొరికి ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. నెల మొత్తం బుధుడు ధనస్సులోనే ఉంటున్నారు. ఈ నెలలో 2వ రాశి మార్పు ఏ గ్రహం చెందుతుందంటే శుక్రుడు. తులలో ఉన్న శుక్రుడు వృశ్చికంలోకి వెళ్ళి శని వీక్షణకు కట్టుబడుతున్నారు. ఇది శనిపాలిత లగ్న జాతకులకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మనకు డిసెంబర్ 25వ తేదీ ఉదయం 6:30 ప్రాంతంలో తుల నుంచి వృశ్చికంలోకి వెళ్తున్నారు. తర్వాత కుజుడు వృశ్చికంలో అస్తంగతం చెంది ఉన్న కుజుడు డిసెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున అంటే 27 అర్ధరాత్రి 12:02 ప్రాంతంలో వృశ్చికం నుంచి ధనుసులోకి వెళ్తున్నారు. కుజుడు ఆ సమయానికి అస్తంగతంలోనే ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి కుజుడు యొక్క అస్తంగతం పూర్తి అయ్యి ఆయన ప్రభావం ఫలితం చూపడం ప్రారంభం చేశారు. ఇక్కడ అసలు సమస్య ప్రారంభమవుతుంది మనకు జనవరి 1 నుంచి. కారణం ఏంటి అంటే ధనస్సులోకి వచ్చిన కుజుడు తన ప్రభావాన్ని ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసి తన 4వ చూపుతో రాహువును చూస్తున్నారు. మనం రాహుకేతు ట్రాన్సిట్లోనే చెప్పుకోవడం జరిగింది. కుజుడు ధనస్సులోకి వచ్చి జనవరి 1 తర్వాత తన ప్రభావాన్ని చూపడం ప్రారంభం చేస్తారు అని. ఆ సమయంలో ఆయన ఏం చేస్తారు, ధనస్సులో ఉంటూ మీనంని, మిథునంని, కర్కాటకాన్ని కూడా చూస్తారు. ధనస్సులో ఇప్పటికే బుధుడు స్తంభించి ఉన్నారు. గురువీక్షణకు మళ్ళీ బుధుడు కట్టుబడి ఉన్నారు. సో గురువీక్షణకు కట్టుబడిన బుధుడిని కుజుడు కూడా కంట్రోల్ చేస్తున్న కారణంగా ఇది చాలా పెద్ద సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ కుజులు కలిసి ఉండడమే కాస్త ఎక్కువ ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాదనలు ప్రతివాదనలు ఎక్కువ అవుతాయి. మన అదృష్టమో దురదృష్టమో అదే సమయానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా రాబోయే ఎలక్షన్కి సంబంధించిన వేడి మొదలవుతోంది. ఇంకా జనవరి నుంచినే మనకు ఎలాగో పూర్తిగా ఎలక్షన్ మోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాము. ఇంకా జనవరి 1 నుంచినే మనకు ఈ కుజబుధుల కలయిక. అదే సమయంలో రవి మళ్ళీ అక్కడే ఉండటం, బుధుడు రవి కుజుల మధ్యలో ఉంటూ గురువీక్షణకు కట్టుబడ్డం, ఎంతమంది జాతకాలు జీవితాలు తిరగబడతాయి అనేది మాత్రం మనం ఊహించలేము. ఇది శనిపాలిత లగ్న జాతకులకి చాలా ఇబ్బందికరమైన సమయం. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి కుజులే ఉంటే ఫలితం వేరే విధంగా మనం చూడాలి. ఇక్కడ బుధుడు కట్టుబడుతున్నారు అంటే వాళ్ళ రహస్యాలను వాళ్ళే బట్టబయలు చేసుకుంటారు శనిపాలిత జాతకులు. ఎందుకంటే బుధుడు బుద్ధికి, ఆలోచన శక్తికి, వాళ్ళు చేసే పనులకు కూడా బుధుడే ఆధిపత్యం తీసుకుంటారు. ఆయన మాత్రమే అక్కడ చేయాల్సిన పనులన్నింటినీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది జాతకాలు మారిపోవడానికి, జీవితాలు తిరగబడిపోవడానికి ఇక్కడ బుధుడు సహకరిస్తారు. ఎవరికైతే జన్మజాతకంలో కూడా బుధుడు పాపగ్రహాలకు కట్టుబడి ఉంటారు, గురువు కావచ్చు, కుజుడు కావచ్చు, రవి ఆధీనంలో ఉన్నా కూడా కావచ్చు, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. ఇంతే, ఈ నెలలో మనకు కేవలం సూర్యుడు కాకుండా 2 గ్రహాల మార్పులు మాత్రమే ఉన్నాయి. ఇంకా చంద్ర సంచారం యథావిధిగా ఉంటుంది. సో ఆ వెళ్ళే 2 గ్రహాలు కూడా శుక్రుడు తులలో నుంచి వృశ్చికంలోకి వెళ్తున్నారు, కుజుడు వృశ్చికం నుంచి ధనుసులోకి వెళ్తున్నారు. ధనుసులోకి వెళ్ళిన తర్వాత తన అస్తంగతాన్ని వదులుతున్నారు. అంటే 2024వ సంవత్సరం మొదటి 6 నెలలు లేదా మొదటి 8 నెలలు ఆగస్టు నెల వరకు కూడా కాస్త ఇబ్బందికరంగానే పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ధనస్సులోకి వచ్చిన కుజుడు రాహువును చూడడంతో ప్రారంభమయ్యే ఈ గందరగోళాలు కావచ్చు, ఈ ఆకస్మిక సంఘటనలు కావచ్చు, కొంత ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే ధనస్సులోకి వచ్చి రాహువుని చూస్తారు, మకరంలోకి వెళ్ళి మేషంని చూస్తారు. శని తన 3వ చూపుతో అప్పటికే మేషంని చూస్తున్నారు. మకరంలోకి వెళ్ళిన కుజుడు 7వ చూపుతో కర్కాటకంని చూస్తూ 8వ చూపుతో సింహంని చూస్తారంటే శని కుజులు ఇద్దరు మేషాన్ని సింహాన్ని కూడా చూస్తారు. అదే సమయానికి మనకి ఇక్కడ ఎలక్షన్స్ ఉండడం ఎంత పూర్తిగా
ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి మారిపోతుంది. ఆ తర్వాత శని కుజులు కలిసి ఉండడం, వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకే భావాల్ని చూడడం, ఆ సమస్య ఉంది. ఇంకా మనకేంటి, ఎటు తిరిగి మే లోపు ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి మే సమయానికి రాహు కుజులు ఇద్దరూ కలిసి మీనంలో ఉంటున్నారు. ఎటు పోయి ఎటు వచ్చినా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది రాబోయే 6 నెలల సమయం అనేది మనకు. సో దానికి సంబంధించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. కానీ ఇప్పటి నుంచినే ఈ సంచలనాలన్నిటికీ ప్రారంభం ఎట్టు ఈ నెల నుంచినే పడుతోంది. సో ప్రారంభం ఇక్కడి నుంచే ఉంటుంది కాబట్టి మనం కాస్త అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డిగ్రీలు గురువు 11.42 డిగ్రీస్లో ఉంటున్నారు. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య 4 భావాల్లో గ్రహాలు ఏవీ లేవు. మిథునం మీద ప్రస్తుతానికి అంటే మాసం ప్రారంభ సమయానికైతే బుధ సూర్యుల వీక్షణ ఉంది. ఇంకా కుజుడు జాయిన్ అయ్యారంటే కుజ వీక్షణ కూడా మిథునం మీద ఉంటుంది. సింహం మీద గురువు మరియు శని వీక్షణ ఉంది. మధ్యలో చంద్రుడి వీక్షణ మాత్రమే ఉంటుంది. వేరే గ్రహాలు ఏవి ఈ నెలలో సింహాన్ని చూడడం లేదు. కేతువు 27.35 డిగ్రీస్లో ఉన్నారు. వీళ్ళు వక్రించి వెళ్తారు కాబట్టి ఇంకా అంటే మిడిల్ డిగ్రీస్లోకి వెళ్తారు. శుక్రుడు 19.39 డిగ్రీస్లో ఉన్నారు. ఈయన డిసెంబర్ 25వ తేదీ తులలో నుంచి వృశ్చికంలోకి వెళ్తారు. కుజుడు మాసం ప్రారంభ సమయానికి మనకు డిసెంబర్ 16వ తేదీకి 21.49 డిగ్రీస్లో ఉన్నారు. ఈయన డిసెంబర్ 28వ తేదీ 27 రాత్రి 28 తెల్లవారుజామున వృశ్చికంలోంచి ధనస్సులోకి వెళ్తారు. ఇక సూర్యుడిని మనం 00 డిగ్రీస్లో తీసుకున్నాము డిసెంబర్ 16వ తేదీకి. బుధుడు ఆ సమయానికి 13.23 డిగ్రీస్లో ఉన్నారు. బుధుడు స్తంభించి ఉన్నారు. చంద్రుడు మకరంలో 15.46 డిగ్రీస్లో శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. చంద్రదశతో మాసం ప్రారంభమైన విధంగా మనం చూడాల్సి ఉంటుంది. శని కుంభంలో 7.54 డిగ్రీస్లో ఉన్నారు. శని ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. రాహు మీనంలో 27.35 డిగ్రీస్లో ఉన్నారు. ఇది గ్రహముల యొక్క స్థితి డిగ్రీసు. ఇంకా మాసం ముగింపు సమయానికి గ్రహములు ఎక్కడున్నాయి, ఏ భావాల్లో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయని చూసుకోవాల్సి వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్లో గ్రహములు ఏవి మారడం లేదు. కేవలం ఈ నెలలో జరిగే రాశి మార్పులతోనే సరిపోతుంది. మాసం ముగిసే సమయానికి మనకి ఏదైతే ఈ నెలలో గ్రహాలు మారాయని చెప్పుకుంటున్నామో అక్కడే ఉంటున్నారు. సో గురువు మేషంలో 11.42 డిగ్రీస్ మనకు ప్రారంభంలో ఏది ఉందో ముగింపు సమయానికి అదే డిగ్రీస్లో ఉన్నారు. అంటే ఆయన వక్ర త్యాగం చేసి ఫార్వర్డ్ మోషన్లో ముందరికి వెళ్తున్నారు. అంటే ప్రస్తుతానికి గురువు వక్రించి ఉన్నారు కాబట్టి వక్ర త్యాగం చేసి ఫార్వర్డ్ మోషన్లో ముందరికి వెళ్తున్నారు. 11.42 డిగ్రీలు ఏదైతే ఇప్పుడు ప్రారంభ డిగ్రీలుగా వేసుకున్నాము, మాసం ముగిసే సమయానికి కూడా అదే డిగ్రీస్లో గురువు ఉంటారు. ఇంకా వృషభ, మిథున, కర్కాటక, సింహాల్లో గ్రహములు ఏవీ లేవు. కానీ మాసం ముగిసే సమయానికి సూర్యుడు మకరంలోకి వెళ్ళిన తర్వాత బుధ కుజులు మాత్రమే మిథునమసలో ఉంటున్నారు. వారి యొక్క వీక్షణ మిథునం మీద ఉంది. కర్కాటకం మీద సూర్యుడి వీక్షణ ఉంటుంది మకరంలోకి వెళ్ళిన తర్వాత. సింహం మీద గురు శనుల వీక్షణ ఉంటుంది. తుల మీద గురు వీక్షణ, వృశ్చికంలో శుక్రుడి మీద శని వీక్షణ, ధనస్సులో కుజబుధులు, మకరంలో సూర్యుడు, కుంభంలో శనిచంద్రులు, మీనంలో రాహు. ఇది మాసం ముగిసే సమయానికి గ్రహముల యొక్క స్థితి. ఓకే అండి, ఇంకా ఈ నెలలో మనం ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో ఏం జరగవచ్చు, ఇక్కడ మనకు ఇందాక మనం చెప్పుకున్నాం 2 చాలా పెద్ద కాంబినేషన్స్ ఏర్పడిపోతున్నాయి. గ్రహముల యొక్క కలయిక, ఏ గ్రహాల వాళ్ళు వారి వారి టీం లీడర్ యొక్క చూపుకి దొరుకుతున్నారు. ఇక్కడ మిస్ అయిందంతా బుధుడు గురు వీక్షణకు కట్టుబడ్డమే ఇక్కడ ప్రధాన సమస్య. శని వీక్షణకు శుక్రుడు కట్టుబడ్డం శనిపాలిత జాతకులకు అనుకూలంగాను గురుపాలిత జాతకులకు ఇబ్బందిగానే ఉంటే, గురు వీక్షణకి రవి, బుధ, కుజులు ముగ్గురు కట్టుబడ్డం ఇక్కడ సమాజంలో జరిగే చాలా కీలకమైన సంఘటనలకు కారణం కాబోతోంది. ఎటువైపు జరిగిన సంచలనాలు జరగడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది ఈ నెలలో కూడా. మనకు గత నెల మాత్రమే చిన్న మిస్కాల్కులేషన్ జరిగింది. ఈ నెలలో మిస్ అవ్వడానికి అవకాశం లేదు. కుజుడు అస్తంగతం నుంచి బయటపడుతున్నారు కాబట్టి. సో మనకు ఎప్పటి నుంచి ప్రభావం ఉండొచ్చు అంటే ఈ నెల 25 నుంచి డిసెంబర్ 25 నుంచినే ఇప్పుడు మనం చెప్పే ఈ ఫలితాలు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. ఇంకా జనవరి 1వ తేదీ నుంచి నెక్స్ట్ రాబోయే 15 రోజులు చాలా ఉద్రిక్తంగా మారడానికి లేదా సంచలనాలు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తోంది. సరే, ఏం జరగవచ్చు? 2 విభాగాల్లో చాలా కీలకమైన పరిణామాలు, మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ 2 విభాగాలు ఏవి అంటే, ఒకటి దేవాదాయ శాఖ,
మనకు ఏదైతే శని వీక్షణకు గురువు కట్టుబడినప్పటి నుంచి దేవాదాయ శాఖలో పూర్తిగా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీటి అన్నిటి యొక్క గుట్టు రట్టు అయ్యేదానికి అవకాశం ఉంది. దేవాదాయ శాఖలో దేవాలయాల్లో ముఖ్యంగా హిందూ ఆలయాల్లో జరిగిన అక్రమాలు పూర్తిగా బయటపడి రోజుకొక విషయం బయటపడి ప్రతిరోజు అది కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సంచలనంగానే మారుతుంది. ఎందుకంటే మనకు తెలియని స్థాయిలో, సామాన్యుడు ఊహించలేని స్థాయిలో దేవాదాయ శాఖలో గత 2-3 సంవత్సరాల నుంచి అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలు బయటపడడానికి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న శనిపాలిత జాతకులైన ప్రభుత్వ ఉద్యోగులు చాలామందికి ఉద్యోగాలు పోవడానికి, కనీసం వాళ్ళు లీవ్ మీద వెళ్ళిపోవడానికైనా అవకాశం ఉంది. ఇది మనం చూసాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కొంతమంది అధికారులు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవడాన్ని మనం చూసాం. ఇంచుమించు ఇదే పరిస్థితి మనకు నెక్స్ట్ మంత్లో రాబోతోంది. దేవాదాయ శాఖలో జరిగిన అక్రమాలకు ఎవరెవరు బాధ్యులో, ఎవరెవరు కారకత్వం తీసుకున్నారో, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వీళ్ళలో చాలామంది ఉద్యోగాలకైతే ఎసరు పడే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్లో. ఇంకొక శాఖ ఏది? విద్యాశాఖ. విద్యాశాఖకు అయితే గత 3 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నిద్రమత్తులో జోగుతోందని మనం చెప్పాలి. అంటే మనకేంటంటే ఈ ఉచిత స్కీమ్స్ అవి వచ్చేస్తే ఏం జరుగుతుందో మనం పట్టించుకోం సామాన్య ప్రజలు. కానీ విద్యాశాఖలో కూడా చాలా చౌకబారు విద్యా ప్రమాణాలు కలిగిన విద్యాబోధన కావచ్చు, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు, అంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్స్ని రీఎంబర్స్ చేయకపోవడం కావచ్చు, ఇలా చాలా అవకతవకలు జరిగాయి. చాలా నిర్లక్ష్యం చేశారు విద్యాశాఖని. ఆ విద్యాశాఖలో జరిగిన అక్రమాలు కూడా బయటపడడానికి, విద్యాశాఖలో కూడా కొన్ని సమస్యలు బయటపడడానికి, ఆ సమస్యల కారణంగా పోరాటాలు జరగడానికి, ఆ సమస్యల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడానికి కావచ్చు, లేదా టీచర్స్ బయట వచ్చి మాకు కావాల్సిన సమస్యలు ఏదో పరిష్కరించండి అని టీచర్స్ బయట వచ్చి ఈ ఉద్యమాలు చేయడానికి, లైక్ ధర్నాలు చేయడం, ఇటువంటివి రాస్తారోకోలు చేయడం, ఇటువంటివి కూడా జరగవచ్చు. టీచర్స్ బయట రావడానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ రోడ్ల మీదకి రావడానికి అయితే ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ మంత్లో. మనకు సూర్యుడు ధనుసులోకి వెళ్ళినప్పటి నుంచి మనకి ఈ పరిస్థితి అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో జర్నలిస్టులు, మీడియా రంగంలో కూడా కొన్ని ముఖ్యమైన కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. మీడియాలో జరిగిన అవకతవకలకి ఎవరైతే తప్పుడు దారిలో తప్పుడు మార్గాల్లో కొన్ని ప్రయోగాలు చేశారో, ఏదైతే న్యూస్ ప్రజెంటేషన్ చేశారో వీళ్ళకి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే తప్పుడు విధానాలతో నడుస్తున్న మీడియా సంస్థల మీద, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మీద కూడా. ఇది ప్రభుత్వం, ప్రజలు వీటికి సంబంధించి ఏ విభాగాల్లో మార్పులు లేదా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగేదానికి అవకాశం ఉంది అని దానికి సంబంధించిన వివరణ. ఇంకా రాజకీయ నాయకుల ముసుగులో అక్రమ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, రాజకీయ నాయకులుగా ఉంటూ అక్రమ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చాలామంది గుట్టు రట్టయ్యేదానికి అవకాశం ఉంది. మనకి ఈ విషయం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఎప్పుడైతే శని వీక్షణకు రవి కట్టుబడ్డారో ఇదే సమయంలోనే మనం ఈ ప్రభావాన్ని చూస్తున్నాం. ఒక్కొక్క చోట 100 కోట్లు పట్టుబడుతున్నాయి, 500 కోట్లు అంటున్నారు, 290 కోట్లు అంటున్నారు. ఇది చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ప్రారంభమైన ఈ డొంక కదలడం, ఈ తీగ లాగారు. ఇప్పుడు దీని యొక్క డొంక ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే మళ్ళీ ఏ కీలక స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల మెడలకే ఇవి చుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రాజకీయ నాయకుల ముసుగులో, ప్రజలకు మంచి చేస్తున్నామనే ముసుగులో, ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నామనే ముసుగులో వీళ్ళు చేస్తున్న అక్రమాలు, అక్రమ వ్యాపారాలు, వీటి యొక్క డొంక కదిలి చాలా పెద్ద స్థాయిలో చర్చ జరగడానికి, చాలామంది రాజకీయ నేతలకు పదవీ గండాలు జరగడానికి అవకాశం ఉంది. కొంతవరకు అవమానకరమైన పరిస్థితులే జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏం గౌరవప్రదమైన విషయం అయితే కాదు. సో ఇది రాజకీయాలతో ముడిపడిన వ్యాపారస్తులకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలకు వారి యొక్క దశాభుక్తులను బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పన్నులు కట్టకపోవడం కావచ్చు, లేదంటే అక్రమంగా సంపాదించిన ధనం దాచిపెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కంపల్సరీ ఐటీ రైట్స్ జరుగుతాయి. మొత్తం ధనము, ఆస్తులు కూడా జప్తు జరుగుతుంది. ఈడీకి అంటే మనకు ఏదైతే మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్తున్నారో ఈడీకి నెల మొత్తం పూర్తిగా అయితే పని ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైంది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెల మొత్తం పూర్తిగా ఎక్కడ చూడు ఏదో ఒక చోట, దేశం మొత్తానికి ఏదో ఒక చోట పలానా చోట ఐటీ రైడ్ జరిగింది, పలానా చోట ఈడీ రైడ్ జరిగింది, ఇంత మొత్తంలో ఆస్తులు, ఇంత మొత్తంలో నగదు జప్తు చేశారనే న్యూస్ అయితే మనం ఇంచుమించు నెల మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. అసలు విషయం చెప్పుకోలేదు మనం. కుజుడు యాక్టివేట్ అయి రాహుని చూస్తున్నారు.
కొన్ని సంచలనాలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. రాహు మీద కుజ వీక్షణ, ఇది ఇంకొక సమస్య శనిపాలిత లగ్న జాతకులకి. ఏ రకమైన వాళ్ళకి అంటే మద్యం వ్యాపారం చేసే వాళ్ళకి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు గత 3-4 సంవత్సరాల నుంచి మనకు చాలా ఎక్కువైపోయింది. ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఎక్కడ చూడు పట్టుబడుతూ ఉండడం చిన్న పిల్లల వరకు వెళ్ళిపోయింది. డ్రగ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళను పట్టుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ చెయ్యకూడని వ్యాపారాలు చేస్తున్నారు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు, అది మద్యం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఈ ఇంకొక రకమైన కొంచెం బాణాసంచా ఇటువంటివి కూడా కావచ్చు, సేమ్ టైం కెమికల్స్, రసాయనాల వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కావచ్చు. ఇలా అక్రమంగా ఏదైతే అనుమతులు లేకుండా అక్రమంగా చేసే ఈ టెస్టులు అయితే క్లినికల్ ల్యాబ్స్, క్లినికల్ టెస్టులు ఉంటాయో ఇవన్నీ కూడా మనకు పట్టుబడడానికి కాస్త వాళ్ళ లైసెన్సులు కోల్పోవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది. జనవరి 1 నుంచే స్టార్ట్ అవుతుంది, ఈలోపు పెద్దగా లేదు. నూతన సంవత్సరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గర నుంచి కూడా మనకు సమస్య ప్రారంభం కావచ్చు. ఏంటి అంటే అధిక మొత్తంలో బాణాసంచా కాల్చడం. ఈ బాణాసంచా కాల్చే సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించడం, కొంచెం పెద్ద మొత్తంలోనే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది ఆస్తి నష్టం కావచ్చు, ఎవరికైనా పాపగ్రహాలుగా కుజభుక్తి, రాహుభుక్తి జరుగుతూ ఉంటే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది వారి జన్మజాతకంలో ఉన్న దశలను బట్టి చూడాలి. కాకపోతే నష్టం అయితే ఖచ్చితంగా ఉంది, విపరీతమైన నష్టం అయితే ఉంటుంది. ముఖ్యంగా కుజ నక్షత్రాలు కానీ రాహు నక్షత్రం కానీ ఉన్నిందంటే ఇంకా ఆ నష్టాన్ని మనం అంచనా వేయలేము. సేమ్ టైం శని మళ్ళీ శుక్రుని చూస్తున్నారు. శని దశ శుక్రదశలు జరిగే వాళ్ళకు కూడా, శనిభుక్తి శుక్రభుక్తులు జరిగే వాళ్ళకు కూడా కాస్త ప్రాణాంతకమైన సమస్య ఉంది ఇక్కడ. కాబట్టి బాణాసంచా పేల్చే సమయాల్లో వీలైనంత వరకు జాగ్రత్తలు అయితే తీసుకోండి. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా బాణాసంచా పేల్చే సమయంలో మాత్రం. ఇది కేవలం వ్యక్తులని కాదు, సామూహికంగా జరిగే చోట్ల కూడా. అంటే మనకు కొన్ని దేశాల్లో ఏమవుతుంది అంటే నూతన సంవత్సర వేడుకల్ని వాళ్ళు బాణాసంచా పేల్చే వాళ్ళ ఆహ్వానం చెబుతారు. మన దేశంలో కూడా ఇంచుమించు ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కాబట్టి బాణాసంచా పేల్చే సమయంలో మాత్రం మనకు జనవరి 1 రోజే, అంటే మనకు నూతన సంవత్సరం ప్రారంభం రోజే మనం పలానా చోట ఎక్కడో చోట బాణాసంచా కారణంగా ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని కానీ, లేదా ఇంత జన నష్టం జరిగిందని కానీ వినడానికి, చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ ప్రారంభ సమయంలోనే ఈ వార్తలు అయితే మనం వినే అవకాశం ఉంటుంది. అక్రమంగా ఈ గంజాయి వ్యాపారం, డ్రగ్స్, కొకైను, హెరాయిన్ వీటన్నిటికి సంబంధించి పెద్ద మొత్తంలో పట్టుబడటానికి న్యూ ఇయర్ సందర్భంగా కూడా కావచ్చు ఎక్కువగా రైడ్స్ అయితే జరుగుతాయి. ఈ రైడ్స్లో ఎక్కువగా పట్టుబడడానికి చాలా అవి నిర్వహించే క్లబ్స్ సీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. అక్రమ మద్యం, అంటే ఈ దొంగ సారా, నాటు సారా తయారు చేసేవాళ్ళు కావచ్చు, అక్రమంగా మద్యం లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, వీటికి సంబంధించి కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, లేదంటే వాళ్ళని పట్టుకోవడం, వీటికి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మంత్ మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల కారణంతో కూడా కొంచెం విద్యుత్ ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు ఎక్కువ మొత్తంలోనే సంభవించే అవకాశం ఉంది. అంటే చిన్నపాటి సమస్యతో పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా మనకు సాధారణ ప్రజల వరకు వస్తే, దేశ స్థాయిలో చూసుకోవాల్సి వస్తే కాస్త 1-2 చోట్ల ఉగ్రవాద స్థావరాల మీద ఆర్మీ అటాక్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఇప్పుడు మన దేశం నుంచి కూడా కావచ్చు, ఎక్కడైనా ఉగ్రవాద స్థావరాలు కానీ ఉంటే ఆ స్థావరాల మీద మన ఆర్మీ దాడి చేసి కొంచెం పెద్ద మొత్తంలోనే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి, ఉగ్రవాదులు మరణించడానికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎక్కువగా మనకు న్యూస్లో వచ్చినా రాకపోయినా ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసి రహస్యంగానే అరెస్టులు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే దేశ రహస్యాలను బయట వాళ్ళకి ఇస్తున్నారనో, లేదంటే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనో. అంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఫలానా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది పట్టుబడ్డారు. ఇలా ఎవరైతే వాళ్ళకు సమాచారాన్ని అందించే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళను పట్టుకొని అరెస్టులు చేయడం కావచ్చు, లేదంటే కొంచెం వాళ్ళ మరణాలకు సంభవించడానికి కానీ ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం వాళ్ళ కార్యకలాపాలు కూడా కాస్త యాక్టివేట్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు యాక్టివేట్ అయితే కానీ పట్టుకునే అవకాశం కూడా ఆర్మీకి ఉండదు. కాబట్టి వాళ్ళు కార్యకలాపాలు ప్రారంభించడం, ఆ కార్యకలాపాలని వీళ్ళు పసిగట్టి, ముందుగానే ఇంటెలిజెన్స్ పసిగట్టి వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, లేదంటే సంస్థల మీద దాడులు చేయడం, అది కాస్త పెద్ద మొత్తంలోనే ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, స్థావరాలు కావచ్చు విధ్వంసం
ధ్వంసం చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఉన్న గ్రహస్థితిలో. ఇక వాళ్ళకు సహకరించే వాళ్ళు కూడా దేశంలో అంతర్గతంగా దాక్కొని ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి కొంచెం ఏరిపారేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుని కుజుడు చూస్తున్న కారణంగా రాబోయే ఫలితాలు. ఇంకా మనకు ఇంకొక ప్రధాన సమస్య ఇంకోటి ఉంది. ఇది సామాజికంగానే ఎక్కువగా ఉంటుంది. వివాహేతర సంబంధాల కారణంగా, వివాహంలో ఉన్న గొడవల కారణంగా, భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు, అక్రమ సంబంధాల కారణంగా, సో వివాహపరమైన సమస్యల కారణంగా కొంచెం ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్త్రీల మీద అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది. స్త్రీల మీద అత్యాచారం, దాడులు జరిగే అవకాశం ఉంది. అమ్మ ఈ నెలలో దయచేసి స్త్రీలు రాత్రి సమయంలో ఒంటరిగా దయచేసి బయట వెళ్ళొద్దండి. ముఖ్యంగా శని దశాభుక్తి జరుగుతున్న, శుక్ర దశాభుక్తి జరుగుతున్న, మళ్ళీ మనం రూల్స్ తర్వాత మాట్లాడచ్చు. స్త్రీలకు స్వతంత్రం లేదా, స్త్రీలకు హక్కు లేదా అని మనం సవాలక్ష మాట్లాడచ్చు. కానీ గ్రహస్థితి బాగలేదు. ఎంత కాపలా పెట్టినా జరగాల్సిన దాడులు అంటే మనకు సమయం బాగలేదు అంటే జరగాల్సిన నష్టము, కష్టము జరిగి తీరుతుంది. దయచేసి రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట వెళ్ళొద్దండి. ఇది నేను మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నానని అనుకోండి. సమయం అయితే అంత అనుకూలంగా లేదు, కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. స్త్రీల మీద దాడులు ఈ నెలలో నిత్యకృత్యంగా ఉంటాయి. అవమానాలతో ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అత్యాచారాలు జరగడానికి అవకాశం ఉంది. ఇది చెప్పడానికి నాకు ఇబ్బందికరంగానే ఉన్నా కూడా ఇది గ్రహస్థితి కాబట్టి నేను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దాచిపెట్టడం వల్ల ప్రయోజనం కూడా లేదు. ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవడం మాత్రమే అందరి చేతుల్లో ఉండే విషయం. ఇంకా అదే సమయంలో ఈ అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరిగే అవకాశం ఉంది. అది భార్యాభర్త అంటే వివాహం చేసుకొని విడిపోయిన భార్యాభర్తలు కూడా కావచ్చు. భార్య మీద అనుమానంతో భర్త, భర్త మీద అనుమానంతో భార్య, ఇవన్నీ మనం నిత్యంగా చూస్తున్నవే. అవి ఈ నెలలో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి పేరుతో మోసం చేసే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లి తర్వాత మోసం, ఇవి అయితే ఈ నెలలో ఒకటో రెండో కాస్త పెద్ద న్యూస్లే బయట రావడానికి అవకాశం ఉంది. సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఇంకా ఆ వార్త పట్టుకొని ఇంకా అందరు రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉంది. దయచేసి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రమే అడుగు ముందరకు వెయ్యండి. ఏమాత్రం మీరు తొందరపడినా మీరు ఇబ్బంది పడడంతో పాటు, మీ 2 కుటుంబాలు ఇబ్బంది పడడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆలోచించి మాత్రమే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అడుగు వేసిన తర్వాత ఏమీ చేయలేము. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తర్వాత ఏడ్చినా ముత్తుకున్న ప్రయోజనం అయితే లేదు. ఇది నేను ఒక లగ్నానికనే చెప్పడం లేదు. ఇంచుమించు అన్ని లగ్నాల పరిస్థితి అదే. శనిపాలిత లగ్నాలకు అదే సమస్య ఉంది. గురుపాలిత లగ్నాలకు అదే సమస్య ఉంది. నేను సేఫ్గా ఉన్నానని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అడుగు ముందు వేసే ముందర మాత్రమే ఆలోచించుకోండి. ఇది ఈ నెలలో గ్రహాల మార్పులను అనుసరించి జరిగే సమస్యలు 4-5 రంగాల్లోనే జరుగుతాయి. కానీ ప్రతి రంగము కీలకంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 25 తర్వాత అంటే క్రిస్మస్ నుంచి మనకు సమస్య ప్రారంభమై జనవరి 15 వరకు, మళ్ళీ మాట్లాడితే ఫిబ్రవరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే మనకు ఈ నెలలో ఎప్పటి నుంచి సమస్య ఎక్కువ కావచ్చు అంటే మనకు క్రిస్మస్ నుంచి సమస్య ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. క్రిస్మస్ రోజు నుంచే కూడా మనం బ్రేకింగ్ న్యూస్లు చూసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి ఈ నెలలో సమాజంలో ఏం జరగవచ్చు అనే దానికి సంబంధించిన వివరణ. సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు ఈ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అన్ని లగ్నాలకు లగ్న మాస ఫలితాలు ఆ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. 2 వీడియోలను మీరు సపరేట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా లగ్న మాస ఫలితాల వీడియోలో ఎవరి లగ్నానికి సంబంధించిన సమయం వాళ్ళ లగ్నానికి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి లగ్నానికి సంబంధించిన సమయం విడివిడిగా ఇస్తాను. మీ లగ్న సమయం దగ్గర మీరు టచ్ చేస్తే నేరుగా మీ లగ్నం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అక్కడి నుంచినే మీరు చూసుకోవచ్చు. వీడియో మొత్తం చూడాల్సిన అవసరం కానీ వెతకాల్సిన అవసరం కానీ లేదు. ఒకవేళ జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మొత్తం అన్ని లగ్నాలు చూడండి. ఏ కాంబినేషన్స్తో వాళ్ళకు ఫలితాలు ప్రభావాలు చెబుతున్నామని మీరు అర్థం చేసుకోవడానికి కాస్త తేలిగ్గా ఉంటుంది. ఓకే అండి, మనం ఇంకా లగ్న మాస ఫలితాలు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.